హలో గైస్, ఈరోజు మార్కెట్ చాలా అంటే చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 319 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో చాలా రోజుల తర్వాత చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. అంతేకాకుండా 25,000 లెవెల్ పైన, సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అబోవ్ మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. అలాగే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. 1046 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది అనమాట. 1.29% అనేది ఈరోజు ర్యాలీ ఇచ్చింది. సో చాలా మంచిగా పాజిటివ్గా మూమెంట్ అనేది ఈరోజు మార్కెట్ అనేది ఇచ్చిందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ, సో మనం లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 24,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ కూడా 25,000 లెవెల్ టెస్ట్ చేస్తుందని చెప్పి మన లాస్ట్ 3 to 4 వీక్స్ బట్టి ఎవ్రీ సండే వీడియోలో డిస్కస్ అనేది చేస్తున్నాం. ఈ రీజన్లో మనకి బ్రేక్అవుట్ కూడా వచ్చిందనమాట. ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఈ రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే నిఫ్టీ 25,000 లెవెల్ పైన ఒకవేళ నెక్స్ట్ వీక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 25,200 25,500 ఇంకా కూడా ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. బట్ మార్కెట్లో సో కొంత వార్ సెంటిమెంట్ నడుస్తుంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కనండి, సో కొన్ని వార్ సెంటిమెంట్స్ అనేవి నడుస్తున్నాయి. బట్ మార్కెట్ కనుక 25,000 లెవెల్ పైన చాలా టైం సస్టైన్ అయింది. ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ మూమెంట్స్ ఉండే ఛాన్స్ అనమాట. ఈ వీడియోలో మనం సో ఒక 5 to 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే మంచిగా 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ ట్రేడ్ అవుతున్నాయి అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం కదా. సో ఫస్ట్ మనం చూస్తే కనుక సీజీ పవర్. సో సీజీ పవర్ స్టాక్ 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది. సో ఏదైతే ఇది ఉందో దీన్ని మనం 200 డే మూవింగ్ యావరేజ్ అని చెప్పుకుంటాం అనమాట. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చేద్దాం. ఏదైనా మీ బ్రోకరేజ్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు 200 అని ప్లేస్ చేయండి. సో లాస్ట్ 200 డేస్ సో యావరేజ్ మూవ్మెంట్ ప్రైస్ని ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి చెప్తుంది అనమాట. సో స్టాక్ మూమెంట్ని మనకి ఇది చూపిస్తుంది అనమాట. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో ఈ పర్టికులర్ ఎప్పుడైనా సరే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా లైక్ డిఏఎస్ ఎఫ్ఐఎస్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయితే కనుక ఆ టైంలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. జనరల్గా 1 డే టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా ఏదైనా స్టాక్ 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయినా లేదా పడిపోయే ఆ లెవెల్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ అయినా సరే అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా 200 డే మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక స్టాక్ ఓవరాల్గా సో బయ్యర్స్ జోన్లోకి వచ్చినట్టు అనమాట. 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంటే కనుక ఇది మనకి బయ్యర్స్ జోన్ అంటాం. ఎప్పుడైతే స్టాక్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకు వస్తే కనుక సెల్లర్స్ జోన్లోకి వచ్చినట్టు మ్యాక్సిమం స్టాక్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో సో పడింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, కంటిన్యూస్గా పడిపోయింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. ఎప్పుడు 200 డే మూవింగ్ యావరేజ్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయ్యర్స్ వస్తే కనుక స్టాక్లో మంచి పాజిటివ్ మూమెంట్ ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ చూడండి స్టాక్, సో సీజీ పవర్ స్టాక్ కంటిన్యూస్గా పడిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర టెస్ట్ చేసింది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, పడిపోయింది అనమాట. సో లాస్ట్ టైం మనకి ఇది ఈ రీజన్ బ్రేక్ అయింది. సో ఫ్యూ డేస్ బ్యాక్ మనకి లాస్ట్ మంత్ మే మంత్లో ఈ రీజన్ బ్రేక్ అయింది. సో చాలామంది బ్రేక్ అయిన తర్వాతే ఇన్వెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు బ్రేక్ అయిన తర్వాత కూడా పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా సో లాంగ్ టర్మ్ ఒకవేళ లైక్ 6 months లైక్ మిడ్ టర్మ్ వ్యూ ఉన్నాయి, లైక్ 6 months 3 months 6 months 1 year వ్యూ ఉన్నా సరే మనం ఎప్పుడైనా ఏదైనా స్టాక్ని పిక్ చేసుకోవాలంటే 200 డే మూవింగ్ యావరేజ్ 1 day టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఏదైనా స్టాక్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ రీజన్ టెస్ట్ చేస్తే కనుక సో అది బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే బ్రేక్అవుటే రీటెస్ట్ చేసి ఆ రీటెస్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ హైని కనుక బ్రేక్ అయితే కనుక ఇక్కడ చూడండి ఇది బ్రేక్ అయింది 200 డే మూవింగ్ యావరేజ్, మళ్ళీ ఈ రీజన్కి వచ్చింది, ఆ రీజన్కి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర రివర్సల్ తీసుకొని ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక సో ఫర్దర్గా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు దాకా హోల్డ్ చేయొచ్చు అంటే కనుక స్టాక్ పైకి అప్ సైడ్ మూవ్ అవుతుంటే మూవింగ్ యావరేజ్ కూడా సో పైకి వెళ్తుందనమాట. సో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం 200 డే మూవింగ్ యావరేజ్ని యూస్ చేసుకోవచ్చు. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా అంటిల్ 200 డే మూవింగ్ యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లో ప్రైస్ లైక్ ఈ పర్టికులర్ స్టాక్ని 450 దగ్గర అరౌండ్గా బై చేశారు. బై చేసి 200 డే మూవింగ్ యావరేజ్ సో దగ్గర ఉన్న ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అవుతుందో సో చాలామంది ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సో ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి.
సో ప్రీవియస్ రెసిస్టెన్స్ లైక్ 750, 800, 850 మనకి రెసిస్టెన్సెస్ కింద పెట్టుకోవచ్చు. 200 డే మూవింగ్ యావరేజ్ బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కొన్ని స్టాక్స్ ఆ విధంగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ మిడ్ టర్మ్, లైక్ 6 months, 3 months, 6 months, 1 year వ్యూకి మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ గైస్. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా మల్టిపుల్ టైమ్స్ మీరు ఇక్కడ చూడండి, మల్టిపుల్ టైమ్స్ బయ్యర్స్ వచ్చి పుష్ చేసినా సరే అక్కడి నుంచి సో మల్టిపుల్ టైమ్స్ 200 డే మూవింగ్ యావరేజ్కి రాగానే సెల్లింగ్ ప్రెజర్ వచ్చి పడిపోయింది అనమాట. సో ప్రీవియస్గా చూడండి ఇక్కడ చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది, బయ్యర్స్ పైకి పుష్ చేశారు, మళ్ళీ సెల్లర్స్ వచ్చి నెమ్మదిగా పైకి వెళ్ళింది అనమాట. సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది ఆ తర్వాత సో పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది గైస్. సో ఈరోజు కూడా మనకి మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం వల్ల సో ఎగ్జాక్ట్గా 200 మూవింగ్ యావరేజ్ దగ్గర స్టాక్లో రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ రెసిస్టెన్స్ ఉందో ఆ రీజన్ పైన సో కపుల్ ఆఫ్ డేస్ సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ఆ రీజన్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఎగ్జాక్ట్గా 200కి అప్రాక్స్గా క్లోజింగ్ ఇచ్చింది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ప్రీవియస్ రెసిస్టెన్స్ లైక్ 220 నుంచి 225 అలాగే 250 ప్రీవియస్ ఈ పర్టికులర్ స్టాక్ రెసిస్టెన్స్ అనమాట. సో ఆ రీజన్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే 200 డే మూవింగ్ యావరేజ్ బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్స్ అనమాట. సో చాలామంది జియో ఫైనాన్స్ మనం లో లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. సో చాలామంది అడుగుతున్నారు, టెలిగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు జియో ఫైనాన్స్ని ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో రీసెంట్గానే ఈ పర్టికులర్ స్టాక్ చూడండి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది, 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. 300 లెవెల్ ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట, ఆ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఈరోజు కూడా మంచి రివర్సల్ వచ్చింది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇస్తే కనుక 300 నుంచి 305 ప్రీవియస్ రెసిస్టెన్స్. సో 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది, సో పడింది, మళ్ళీ ఈరోజు స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అప్రాక్స్గా 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర రివర్సల్ వచ్చింది. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం అప్సైడ్ పాసిబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 300 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఆల్మోస్ట్ స్టాక్ 1 year ఇదే రీజన్లో దగ్గర ట్రేడ్ అయింది. సో 300 నుంచి 305 ఏదైతే రెసిస్టెన్స్ కింద ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ అనేది చేసుకోవచ్చు కేసు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్యామ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో రీటెస్ట్ చేయడానికి ట్రై చేసింది, అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ వల్ల పడిపోయింది అనమాట. ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. చూడండి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేస్తే కనుక పడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఫెయిల్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, ఫెయిల్ అయింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. సో ప్రీవియస్గా ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ పైన అంటే 4250 పైన ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడు మనకి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకి 4250 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయినప్పుడే 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయినప్పుడే పడింది అనమాట. సో ఈ రీజన్ మనకి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తుంటే కనుక ఈ రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవ్వనండి. అప్పుడు మనకి ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ అనేవి ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి క్యామ్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో అయితే మనకి నెస్లే ఇండస్ట్రీస్. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా కొంతమంది అడిగారు అనమాట. సో ఆల్మోస్ట్ స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ ఫర్దర్గా ట్రెండ్ అనేది కంటిన్యూగా నెగిటివ్ అయింది. సో మళ్ళీ కూడా టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. ఈసారి మళ్ళీ టెస్ట్ చేసింది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఈరోజు కూడా 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరే మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్ ఏదైతే ఉందో 2450 రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ బ్రేక్అవుట్ అయితే కనుక అప్పుడు మనం ఎంట్రీస్ అనేది తీసుకోవాలన్నమాట. 200 డే మూవింగ్ యావరేజ్ మూవ్ అవుతుంటుంది, స్టాక్ పైకి వెళ్ళే కొద్దీ కూడా 200 మూవింగ్ యావరేజ్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అక్కడ మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేసుకుంటూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేస్తారు 2800 లేదా 3000కి వెళ్ళినప్పుడు సో 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్గా 3000 దగ్గర స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు 2800 దగ్గర అప్రాక్స్గా మూవింగ్ యావరేజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా స్టాక్ అక్కడ బ్రేక్ అయ్యి కింద పడుతుంటే కనుక అప్పుడు మనం ఇక్కడ బై చేసాం, అప్రాక్స్గా ఈ రీజన్ దగ్గర బై చేసాం కాబట్టి ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అక్కడ మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హుడ్కో కూడా సేమ్ అనమాట. 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుందో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఈ రీజన్ పైన మనం తీసుకోవచ్చు అన్నమాట. 240 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. అప్పుడు మనం ప్రీవియస్ రెసిస్టెన్స్ టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. లైక్ 260, 280 రీజన్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఆ విధంగా ప్లాన్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రీవియస్గా చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఎప్పుడు 200 మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత వరకు కూడా మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందో ఆ టైంలో మనం ప్రాఫిట్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్
బ్రేక్ అయిందో చూడండి, ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించిందో. మళ్ళీ కూడా స్టాక్ బిలో లెవెల్స్కి వచ్చింది, మళ్ళీ ఆ రీజన్ ఈరోజు బ్రేక్ అయిందనమాట. కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేసి సస్టైన్ అవుతే కనుక ఈ లెవెల్ పైన 6500 లెవెల్ ఏదో ఉందో ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ లైక్ 7200 కానీ 7500 కానీ ఈవెన్ 8000 అప్రాక్స్గా కూడా మనకి స్టాక్ ఉంది. ఆ రీజన్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి స్టాక్స్ అనమాట ఏవైతే 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ ఇచ్చి సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ చేస్తున్న స్టాక్స్ అనమాట. సో ఆ రీటెస్ట్ చేసి వెళ్తున్నప్పుడు ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి గైస్. మార్కెట్స్ కూడా కొంత సపోర్ట్ చేస్తే స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే సీజీ పవర్ కానివ్వండి, ఇర్కాన్ ఇంటర్నేషనల్, సో జియో ఫైనాన్స్, క్యాంప్స్ కానివ్వండి, లైక్ నెస్లే కానివ్వండి, హుడ్కో కానివ్వండి, టాటా ఇన్వెస్ట్మెంట్. సో ఈ స్టాక్స్ మనకి ఎవరైతే షార్ట్ టర్మ్ లైక్ మిడ్ టర్మ్ లైక్ 3 months 6 months 1 year వ్యూ ఉంటాయో ఈ విధంగా మనం స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని సో ఏవైతే మీకు మీ వాచ్ లిస్ట్లో ఉంటాయో వాటిలో 200 డే మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేసుకొని ఎప్పుడైతే అవి బ్రేక్ అవుతాయో ఆ టైంలో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దాకా మీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.